హలో అండి. నమస్తే. వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్. వెస్టేజ్ ప్రొడక్ట్స్ గురించి చాలా మంది అడుగుతున్నారు కదండీ! నేను ఏమేం వాడాను ఏంటనేది మీకు కొంతవరకైతే షేర్ చేశాను. అంటే అసలు ఏం వాడాలి వెయిట్ లాస్‌లో అనే మొత్తం కూడా మీకు లాస్ట్ 2 వీడియోస్‌లో కూడా షేర్ చేశాను. కానీ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారండి. ఏమేం వాడాలి, ఎలా వాడాలని. నేను చెప్పిందేంటి లాస్ట్ వీడియోలో వెస్లిన్ క్యాప్సూల్స్ ఒకటి, ఫ్లెక్స్ ఆయిల్ ఒకటి, అలోవెరా టాబ్లెట్స్ ఒకటి వాడుతున్నాను. అలాగే టీ ఒకటుంటుందండి అదొకటి. వెస్లిన్ షేక్ ఒకటి. ఇవి 5 తీసుకుంటున్నానండి. ప్రోటీన్ పౌడర్ అయితే వాడేవాళ్ళు వాడొచ్చు. నేనైతే ప్రస్తుతానికి తీసుకోలేదు. ఈరోజు వీడియోలో ఏంటంటే లాస్ట్ వీడియోలో టాబ్లెట్స్ ఎలా వాడాలి ఏంటనేది మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఈరోజు ఏంటంటే వెస్లిన్ టీ ఎలా వాడాలి అనేది మీకు క్లియర్‌గా చెప్దామనుకుంటున్నాను. అన్నీ ఒక వీడియోలో చెప్పేస్తుంటే చాలా మందికి అర్థం కావట్లేదండి. అంటే ఫస్ట్ టైమ్ కదా! ఎవరికైనా అలాగే ఉంటుంది. నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా కొంచెం కన్‌ఫ్యూజ్ అయిపోయినట్టు అనిపిచ్చేది. ఏదెప్పుడు వేసుకోవాలో సరిగ్గా తెలిసేది కాదు. అందుకని మీకు క్లియర్‌గా వీడియో చూపిద్దామని చెప్పి వెస్లిన్ టీ అయితే ఈరోజు ఎలా తాగాలి ఏంటనేది చూపిస్తాను. దీనికంటే ముందుగా ఆహ్, నేను లాస్ట్ వీడియోలో ఫుడ్ గురించి చూపించాను కదండీ! అంటే నేను డైట్ ఎలా చేస్తున్నాను ఏంటనేది మీకు చూపించాను. అదెందుకు చూపించాను అంటే ఇప్పుడు టాబ్లెట్స్ అంటే వాడేస్తారండి. ఇప్పుడు టీ ఇవి అంటే తాగేస్తారు. కానీ మీకు ఫుడ్ ఎలా తీసుకోవాలనేది ఒక ఐడియా ఉండదు కదా! అంటే మీరు ఆయిల్ ఫ్రైలు ఇలాంటివన్నీ తినేసి మీరు ఎంత మెడిసిన్ వాడినా కూడా అవి పనిచేయవు. కొంచెం ఫుడ్ మీద మనం కంట్రోల్ చేసుకుంటూనే మనం ఏ మెడిసిన్ వాడినా కూడా చక్కగా పనిచేస్తుందనమాట. అందుకోసమని నేనెలా తింటున్నాను మాత్రమే చూపించాను. నేను చూపించిందేంటంటే, నేను వాడుతూ డైట్ ఎలా చేస్తున్నాననేది మీకు క్లియర్‌గా అర్థమవుతుందని చూపించానండి. అది కూడా ఎందుకు అంటే, ఇంతకుముందు చాలా రకాలుగా డైట్ చేశాను. కానీ నేనైతే వెయిట్ లాస్ అవ్వలేదసల. నిజంగా చెప్తున్నాను. ఇవన్నీ వాడిన తర్వాత ఫుడ్ మెయింటైన్ చేసుకుంటూ వస్తే మాత్రమే వెయిట్ లాస్ అయ్యానండి. అందుకనే నాకులాగా ఎవరైనా బాధపడేవాళ్ళుంటే మీకు హెల్ప్ అవుతుందని నేను తినే ఫుడ్ కూడా మీకు షేర్ చేశాను. ఒక ఆవిడ కింద కామెంట్ పెట్టారనమాట. అంటే మీ కుకింగ్ వీడియోసు ఆహ్, వెస్టేజ్ దాంట్లో యాడ్ చేస్తున్నారని. నేనేం సెపరేట్‌గా ఛానెల్ పెట్టలేదండి వెస్టేజ్ గురించని. నేను మామూలుగా వెయిట్ లాస్ అయ్యాను కాబట్టి మీకు షేర్ చేద్దాము. ఒకళ్ళిద్దరు అడుగుతున్నారు కదా! అని షేర్ చేస్తున్నాను. అది కూడా మీకెవరికైనా ఉపయోగపడుతుందనే షేర్ చేస్తున్నాను తప్పితే, నా కోసం అయితే నేనేం షేర్ చేయట్లేదండి. నాకులాగా వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళకెవరికైనా హెల్ప్ అవుతుందని చిన్న వీడియో అంతే. అంతకు మించి ఏం లేదు. ఫుడ్ అనేదైతే నేనేం తింటున్నానో మీకు కూడా తెలుస్తుందని చెప్పి షేర్ చేస్తున్నాను. ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళుంటే కొంచెం వాళ్ళకి హెల్ప్ అవుతుందని మాత్రమేనండి. ఇక అదంతా వదిలేసేయండి. నేనెలా చేస్తాననేది మీకైతే చూపిద్దామని నేను ఫిక్స్ అయిపోయాను. చూడాలనుకున్న వాళ్ళు హ్యాపీగా చూడండి. వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి. నెక్స్ట్ ఏంటంటే వెస్లిన్ క్యాప్సూలు, అలోవెరా ఆహ్, ఫ్లెక్స్ ఆయిల్ 3 క్యాప్సూల్స్ ఏస్తున్నాం కదా! తర్వాత టీ అండి. నార్మల్ టీ అయితే నేను మొత్తానికి మానేశాననమాట. మానేస్తే చాలా వరకు బెటర్ అవుతుంది. ఇది వెస్లిన్ టీ అండి. ఇదెలా ఉంటుందంటే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. దీంట్లో ఇలాగా ప్యాకెట్ ఉంటుందండి. ఇదేంటంటే కొంచెం గాలి తగలగానే గట్టిగా అయిపోతుందనమాట. అందుకని చెప్పి నేను ఇలాగా ప్యాకింగ్‌లోనే చిన్న హోల్ పెట్టేసి ఉంచేసాను. టైట్‌గా పెట్టేస్తున్నాననమాట. ఇది కొంచెం హాట్ వాటర్‌లో చిటికెడు వేసి కలుపుకోవాలి. ఎక్కువ వేయకూడదండి. చాలా చిన్న చిటికెడు వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే ఏంటంటే నాలుకంతా పగిలిపోయినట్టు అదొక రకంగా అవుతుందనమాట. ఇదేంటి లెమను, ఆహ్, హనీ ఫ్లేవర్‌లో ఉంటుంది. తాగేయొచ్చు. ఇబ్బందేముండదు. కొంచెం గ్రీన్ టీ లాగా అనిపిస్తుంది తాగుతుంటే కూడా. నేనైతే గోరువెచ్చటి వాటర్‌లో వేసుకొని తాగుతున్నాను. మీరు బాగా వేడిగా కావాలన్నా కూడా కొంచెం సిప్ చేస్తా తాగొచ్చనమాట. లేదంటే నార్మల్ వాటర్‌లో కలిపేసుకొని కూడా తాగేసేయొచ్చండి. మన ఇష్టం ఇది. ఇది రోజుకి 2-3 సార్లు హ్యాపీగా తీసుకోవచ్చు. నాకైతే టీ ఎక్కువ అలవాటు లేదండి. రోజుకొకసారి తాగేదాన్ని. ఇదైతే నేను 2 సార్లు తీసుకుంటున్నాను. మార్నింగ్ ఓసారి, సాయంత్రం ఒకసారి తీసుకుంటున్నాను. దీనివల్ల అయితే పొట్టయితే బాగా లాగుతుందండి. నేను గమనించిందేంటంటే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ టీ ఒక్కటి తాగినా కూడా పొట్ట చాలా ఫ్రీగా అనిపిస్తుంది. ఇంకొకటండి మనం ఈ ప్రొడక్ట్స్ వాడుతున్నాం కదా అని చెప్పేసి ఫుల్‌గా హెవీగా తినేయడాలు, ఆహ్, అంటే ఎక్సర్‌సైజ్ లేకుండా ఇంట్లోనే అలా ఉండడాలు చేయొద్దు అసల. మనం ఇవి వాడుతూ ఎక్సర్‌సైజ్ ఒక అరగంటైనా ఎక్సర్‌సైజ్ గాని, లేదంటే వాకింగ్ గాని ఏదో ఒకటి చేశామనుకోండి, మనకి త్వరగా తెలుస్తుందనమాట. వెయిట్ లాస్ అది అవుతుంది. అలా అని ఇది మానేసిన తర్వాత మళ్ళీ వెయిట్ పెరగడం అదేం లేదండి. నేను 70కి తగ్గాను. 1 కేజీ పెరిగానండి ఈ మధ్యలో అయితే. అది కొంచెం కంట్రోల్ చేసుకుంటే నాకు కంట్రోల్ అయిపోతుంది. ఇంతకుముందేంటంటే ఏదైనా డైట్ చేసి ఒక 3 మంత్స్ వరకండి రోజు నైటు రోటీలు తినేదాన్ని. అంటే ఇవి పుల్కా టైప్ చేస్తాం కదా! ఆయిల్ లేకుండా. అది కొంచెం కర్రీ వేసుకొని తినేదాన్ని. ఆ తిన్న 3 మంత్స్ కూడా చక్కగా లాగేసేది ఒళ్ళంతా. మళ్ళీ అవి మానేసి రైస్‌లోకొచ్చేసరికి
మళ్ళీ హెవీగా ఒళ్ళొచ్చినట్టు అనిపిచ్చేదండి. అది మన ఒంటి తత్వం ఏమో నాకు తెలీదు గానీ, ఇవి మొదలుపెట్టిన తర్వాత మాత్రం నేను మధ్య మధ్యలో అన్నం కూడా తింటున్నాను. కొన్ని రోజులు మానేశానని చెప్పాను కదా! తిన్నా కూడా నేను 1 కేజీయే పెరిగాను ఈ మధ్యలో అయితే. ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాను కాబట్టి ఆటోమేటిక్‌గా తగ్గుతుంది. ఒక 65 కనే రావాలి అనే ఆలోచనతో అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను. ఎవరైనా స్టార్ట్ చేస్తే మాత్రం ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడైతే ఈ టీ ఎలా కలుపుకోవాలనేది చూద్దాం పదండి. నార్మల్‌గా మీరు ఏ కప్‌తో అయితే రోజు టీ తాగుతారో అవే కప్పులు తీసుకోండి. సెపరేట్‌గా ఏం అవసరం లేదు. తర్వాత వెస్లిమ్, వెస్లిమ్ టీ చేస్తున్నానండి. నేనిది చిన్న హోల్ పెట్టాను. ఇదేంటంటే చిటికెడు, ఎక్కువ అవసరం లేదు. చూసారు కదా! ఇది ఎంత పడిందో అంత, చిటికెడండి, ఎక్కువొద్దు. అలా అని పెద్ద కప్‌తో తాగాల్సిన అవసరం కూడా లేదు. ఇది మళ్ళీ మూత టైట్‌గా పెట్టేసుకుంటే బెటరు. ఎందుకంటే గడ్డ కట్టేస్తుందండి. అందుకని. చూసారు కదా! ఒక్క చిటికెడు వేశాను. ఇప్పుడు దీంట్లో హాట్ వాటర్ వేసుకుందాము. నేనిప్పుడు దీంట్లో హాట్ వాటర్ వేస్తున్నాను. మీరు కావాలంటే బాగా హీట్‌గా తీసుకోవచ్చు. ఎక్కువ వేడి తాగాలి అనుకున్న వాళ్ళు. లేదనుకోండి గోరువెచ్చగా తాగొచ్చు. లేదంటే చల్లని వాటర్‌లో కూడా, అంటే ఫ్రిడ్జ్‌లో వాటర్ కాదు, నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్‌లో కూడా కలుపుకోవచ్చు. ఒక్కసారి స్పూన్‌తో కలిపేసుకుంటే సరిపోతుందండి. చూసారా కలరు లైట్ తేనె కలర్‌లో వస్తుంది. దీంట్లో ఒక రవ్వ ఎక్కువ పడిందండి. దీన్ని మనం డైరెక్ట్‌గా తాగేయడమేనండి. దీంట్లో షుగర్ కానీ, లేదంటే మిల్క్ గానీ ఇలా ఏం కలపాల్సిన అవసరం లేదు. ఇలా చిన్న చిటికెడ హాట్ వాటర్‌లో వేసుకోవడం, తాగేసి మీరు రోజుకి 2-3 సార్లు ఎన్ని సార్లు కావాలన్నా తాగొచ్చు చక్కగాని. బావుంటుందండి. అలవాటయిపోతుంది. ఫస్ట్ ఏదో ఫ్లేవర్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది గానీ, తర్వాత మనకి చక్కగా అలవాటయిపోతుంది. ఇవైతే చిన్నుకొక కప్పు, నాకొక కప్పు అని చేశాను. ఇదిగోండి నేనైతే టీ తెచ్చుకున్నాననమాట. తాగేస్తాను. మనకెలా ఉంటుందంటే, హనీ, లెమన్ వేసుకొని తాగుతున్నట్టే ఉంటుందండి. సేమ్ టేస్ట్ ఉంటుంది. చూసారు కదండీ వీడియో అయితే. వెస్లిమ్ టీ ఎలా తాగాలి ఏంటనేది మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మిల్క్ షేక్ ఉంది కదా! అదెలా తీసుకోవాలేంటనేది, ఎలా కలుపుకోవాలి, ఎలా తాగాలి ఏంటనేది మీకు క్లియర్‌గా చూపిస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థాంక్ యూ.